భారతదేశంలో పేదరికం తగ్గిందంటూ ప్రపంచ బ్యాంక్ అయితే ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే వాస్తవ కోణం ఏంటి, నిజంగానే భారతదేశంలో పేదరికం తగ్గిందా అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి కాకతీయ యూనివర్సిటీ రిటైర్ ప్రొఫెసర్ జ్యోతిరాణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారిని అడిగి పూర్తి స్థాయి వివరాలను, అసలు దేశంలో ఉన్న పరిస్థితులు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో ప్రపంచ బ్యాంకు భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణ విధానాలు, నయా ఉదారవాద విధానాలు, సాంఘిక సంక్షేమ పథకాల వల్ల భారతదేశంలో పేదరికం తగ్గిపోయిందనే నివేదిక ఇచ్చింది. ఎక్స్ట్రీమ్ పావర్టీ అని చెప్తుంది ఒకటి. పేదరికంలో కూడా ఇంకా అత్యధిక తీవ్రమైన పేదరికాన్ని ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటాం. ఆ ఎక్స్ట్రీమ్ పావర్టీకి ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము రోజుకు $2.15 కంటే తక్కువ ఆదాయం ఉన్నట్లయితే వాళ్ళను ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నారని చెప్తారు. అయితే ఇప్పుడు మనకు రూపాయి విలువ చాలా డిటీరియేట్ అయిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బాగా దిగజారిపోయింది. $2.15 కంటే రోజు ఆదాయం తక్కువ ఉండాలి అని అంటే ₹184 అవుతుంది. అయితే ₹184 రోజు ఆదాయం అంతకంటే తక్కువ ఉంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నారని చెప్పి అర్థం కదా. ఇక్కడ నాకు వైరుధ్యం ఏం కనిపిస్తుంది అని అంటే, మన భారతదేశంలో కనీస వేతనము ₹178, రోజుకు ₹178. అంటే ₹178 ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నట్టే కదా. కానీ ప్రపంచ బ్యాంక్ ఆశ్చర్యకరంగా ఏం చెప్తుంది అంటే 2011-12 నుంచి పోల్చినట్లయితే ప్రస్తుతము అంటే గత సంవత్సరం 2022-23 నాటికి ఈ తీవ్రమైన పేదరికము, ఇది ఎక్స్ట్రీమ్ పావర్టీ ఏదైతే ఉందో అది 2.5% పడిపోయింది. 171 మిలియన్ల మంది ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటపడ్డారని చెప్తుంది. ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటపడ్డారు. మరి మామూలు పేదరికం ఏమైంది అని అంటే 2011-12లో 61% మంది పేదరికంలో ఉండేది. కానీ ఇప్పుడేమంటుంది ప్రపంచ బ్యాంకు అంటే అది 28% పడిపోయింది. కనుక భారతదేశంలో పేదరికం తగ్గిపోయింది. ఇది చాలా ఒక మంచి శుభ పరిణామం అన్నట్టుగా ప్రపంచ బ్యాంకు చెప్తుంది. ఇదే విధంగా నీతి ఆయోగ్ కూడా, అంటే మనకేమో వాస్తవాలు పూర్తి విభిన్నంగా కనిపిస్తాయి. జీవన సంక్షోభం పెరుగుతుంది, వ్యవసాయ సంక్షోభం తీవ్రమవుతుంది, గ్రామీణ దుర్భరత పెరుగుతున్నది, ప్రజలు ఉద్యోగాలు లేక ఉపాధులు లేక రోజు రోజుకు దినదినగండం నూరేళ్ల ఆయుష్లాగా బతికేటువంటి పరిస్థితులు ఒకవైపు కనిపిస్తుంటే ఇంత విరుద్ధంగా ఇంత విభిన్నంగా ఎట్లా చెప్తున్నాయి అనేది చర్చించాల్సినటువంటి అంశం. అయితే నీతి ఆయోగ్ ఏం చెప్తుంది అని అంటే పేదరికపు రేఖ గురించి మాట్లాడకుండా ఏం చెప్తుంది అని అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని ఒక కొత్త ఇండెక్స్ తయారు చేసింది. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లో విద్య, వైద్యంతో పాటు జీవన ప్రమాణాలు, లివింగ్ స్టాండర్డ్స్ అని కూడా 12 అంశాలను తీసుకుంది. ఈ 12 అంశాల్లో ఆశ్చర్యకరంగా మామూలుగా దారిద్ర్య రేఖను నిర్ణయించేది ఆదాయాన్ని బట్టి నిర్ణయిస్తారు, వినియోగ స్థాయిని బట్టి నిర్ణయిస్తారు. కానీ ఈ 2 అంశాలు లేకుండా నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ తయారు చేయడం చాలా ఆశ్చర్యకరమే. ఎందుకంటే పావర్టీని నిర్ణయించేదే ఆదాయం, పావర్టీని నిర్ణయించేదే వాళ్ళ వినియోగం ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టే కదా పేదరికాన్ని నిర్ణయించేది. ఈ 2 అంశాలు లేకుండా మరి నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని తయారు చేయడం చాలా ఆందోళనకరం, ఆశ్చర్యకరం కూడా. అయితే దీని గురించి 2023లో నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు మీద కొంతమంది ఆర్టీఐ కింద వాళ్ళని అసలు ఏంటి మీ మెజర్మెంట్స్, మీరు ఏం తీసుకున్నారు, పేదరికపు రేఖ, భారతదేశంలో పేదరికపు రేఖ ఏంటి అసలు అని చెప్పి ప్రశ్నిస్తే నీతి ఆయోగ్ చెప్పింది ఏంటంటే 2011-12 తర్వాత భారతదేశంలో పేదరికపు రేఖను కొలవడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. దానికే ద్రవ్యోల్బణాన్ని అడ్జస్ట్ చేసి చెప్తున్నారే తప్ప అసలు పేదరికానికి సంబంధించిన సర్వేలు 2011-12 తర్వాత భారతదేశంలో జరగలేదు. కాకపోతే మనం వేటి ఆధారంగా చెప్తున్నాము అని అంటే NSS డేటా కావచ్చు, తర్వాత నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఈ రిపోర్ట్స్ ఆధారంగా చెప్తున్నామే తప్ప మనకు సీరియస్గా పేదరికానికి సంబంధించినటువంటి సర్వేలు జరగలేదు. అయితే ఆశ్చర్యకరంగా ఏంటి అంటే మనకు చాలా అంటే వీటిని చెప్పుకోవడానికి అథెంటిక్గా దొరికేటివి ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటువంటి 2 ప్రధానంగా చెప్పుకుంటాం, 2 సర్వేలని. ఒకటి ఆక్స్ఫామ్ రిపోర్ట్.
ఆక్స్ఫామ్ రిపోర్ట్ భారతదేశంలో కూడా ఏమవుతుంది, పేదరికం ఏమవుతుంది, అసమానతలు ఏమవుతున్నాయి, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి డేటా రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. తర్వాత 2024లో అంటే గత సంవత్సరం వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్, అది చాలా స్టాండర్డ్ ల్యాబ్ ఇన్ ద వరల్డ్, అంటే చాలా ఎమినెంట్ పర్సన్స్ ఎక్స్పర్ట్స్ తోని డేటాను తీసుకొని ఆ డేటా బేసిస్ మీద వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అయితే 2024లో భారతదేశానికి సంబంధించిన రిపోర్ట్, ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా ఫ్రమ్ 1922 టు 2023 అంటే 100 సంవత్సరాల డేటా తీసుకొని వాళ్ళు ఏమన్నారంటే ద రైజ్ ఇన్ ద బిలియనీర్ రాజ్ అన్నారు. దేశంలో బిలియనీర్లు పెరుగుతున్నారు, అసమానతలు పెరుగుతున్నాయి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే గత సంవత్సరంలో వచ్చిన రిపోర్ట్, ఇదేదో పాత రిపోర్ట్ కాదు. వాళ్ళు ఏమన్నారంటే భారతదేశంలో డేటా కనుక తీసుకున్నట్లయితే మనకేం కనిపిస్తుంది అని అంటే మోస్ట్ అన్ఈక్వల్ కంట్రీస్లో మన దేశం ఒకటి. మోస్ట్ అన్ఈక్వల్, అసమానతలు, ఆదాయంలో అసమానతలు తీవ్రంగా ఉన్న దేశాలలో మనదొకటి. అంతేకాకుండా ఆదాయ పంపిణీ తీసుకుంటే ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రూపొందించిన నివేదిక ప్రకారము మనకు మోర్ దాన్ 26% ఆఫ్ ఇన్కమ్ ఈజ్ అప్రాప్రియేటెడ్ బై టాప్ 1% ఆఫ్ ది పాపులేషన్. అంటే టాప్ 1%, 1% జనంకి, 1% జనాభాకి ఎంత ఆదాయం పోతుంది అని అంటే దేశ ఆదాయంలో వాళ్ళ వాటా 26% పైగా ఉంది. 26% పైగా కేవలం 1%. అయితే మిగిలిన వాళ్ళంతా బాగానే ఉన్నారు అనుకోకండి. తర్వాత టాప్ 10% వాళ్ళ ఆదాయంలో వాటా ఎంత అంటే 60%. టాప్ 10% భారతదేశ ఆదాయంలో వాళ్ళ వాటా 60%. మరి బాటమ్ 50% ఆదాయం ఎట్లుంది? బాటమ్ 50% అంటే కింది 50% ప్రజల ఆదాయం ఏంటి అంటే 2002 నుంచి ఇప్పటి వరకు కూడా 6.9% మించలే. మొత్తం ఆదాయంలో వాళ్ళ వాటా 6.9% కంటే మించకుండా ఉంది, లోయర్ 50%లో. అందుకే ఏమంటారంటే అసమానతతో ఉన్నటువంటి, ఆదాయ అసమానతలు ఉన్నటువంటి దేశాల్లో మన దేశం చాలా ముఖ్యమైనది. ఇంకా చాలా బలంగా ఉన్నాయి ఆదాయంలో అసమానతలు. ఇంకా సంపదలో అసమానతలు అయితే ఇంకా తీవ్రంగా ఉన్నాయని చెప్తుంది ఆక్స్ఫామ్ రిపోర్ట్. అట్లే చెప్తుంది వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్ కూడా అదే విధంగా చెప్తుంది. ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే 2017లో భారతదేశంలో సంపద సృజనలో, ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి సంపద సృజనలో 73% ఎవరికి పోతుంది అంటే టాప్ 1% అప్రాప్రియేట్ అవుతుంది. టాప్ 1% వాటా ఎంత అంటే మన దేశంలో 100 రూపాయల ఆదాయం కనుక ఉత్పత్తి అవుతే ఈ 100 రూపాయల్లో 73 రూపాయలు టాప్ 1%కి పోతున్నాయి. అంటే ఎంత భయంకరమైన అసమానతలు, తీవ్రమైన అసమానతలు ఉన్నాయి. కానీ దీనికి విరుద్ధంగా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారతదేశము ఇంక్లూజివ్ గ్రోత్, సమానత్వం పెరుగుతున్నది అని చెప్పడం చాలా ఇది కాంట్రవర్సీనే, వైరుధ్యమే, కాంట్రడిక్షనే నిజానికి. అయితే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ చాలా స్పష్టంగా చెప్పింది, ఆక్స్ఫామ్ రిపోర్ట్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, అసమానతలు పెరుగుతున్నాయి, ఆదాయంలో అసమానతలు పెరుగుతున్నాయి, సంపదలో అసమానతలు ఇంకా తీవ్రంగా పెరుగుతున్నాయి. అందుకని ఏంటి అంటే ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఏమంటదంటే భారతదేశంలో ధనికులు ఇంకా సంపన్నులు కావడం చాలా ఈజీ. ఇంకా మెజారిటీ ప్రజలేమో కనీస వేతనం కొరకే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అందుకని ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే అసలు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోయింది, క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోయింది. డైలీ వేజ్, ఇప్పుడు గిగ్ వర్కర్స్ అంటే డైలీ కూడా కాదు, అవర్లీ, ఈ పని చేస్తే ఇంత జీతం, వాళ్ళు రోజంతా ఎదురు చూసుకుంటూ కూర్చోవాలి. గిగ్ వర్కర్స్ అయితే అంతకంటే దారుణం ఏమి ఉండదు. ILO ఏం చెప్తుందంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గిగ్ వర్కర్స్ని అయితే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆ సిస్టంలో అని చెప్తుంది. వాళ్ళు రోజంతా వెయిట్ చేయాలి, వాళ్ళకు ఆఫర్ వస్తుందా లేదా తెలియదు, పని దొరకదా తెలియదు, పని దొరకగానే వితిన్ 30 seconds రిప్లై ఇవ్వాలి. చేసిన పనికి రోజంతా ఎదురు చూస్తే అది లెక్క కాదు, రోజుకు మాట్లాడుకోరు, గంటలకు మాట్లాడుకోరు. నువ్వు ఈ పని మొదలు పెట్టినాక పని ఎండ్ అయినాక దగ్గరికి ఇస్తారు. అంటే అత్యధిక శ్రమ దోపిడీ అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి సిస్టమ్ గిగ్ సిస్టమ్ అన్నారు. అది చాలా పెరిగిపోతున్నది భారతదేశంలో. తర్వాత ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్నది, ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. అసమానతలేమో తీవ్రమవుతున్నాయి. అసమానతలు ఏ స్థాయిలో తీవ్రమవుతుందంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్పాలి మీకు. ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే భారతదేశంలో
కనీస వేతనం పొందేటువంటి ఒక శ్రామికుడు టాప్ లెవెల్లో మల్టీనేషనల్ కార్పొరేషన్లో టాప్ ఎగ్జిక్యూటివ్కి సంవత్సరం వచ్చే ఆదాయం ఈయనే పొందాలి అంటే 941 సంవత్సరం పనిచేయాలట. 941 సంవత్సరాలు పనిచేస్తే కనీస వేతనం వచ్చే శ్రామికునికి టాప్ లెవెల్ మల్టీనేషనల్ కార్పొరేషన్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్కి సంవత్సరం ఆదాయం వస్తుంది. ఒక సంవత్సరంలో అతనికి వస్తుంది ఆదాయం. కానీ అదే ఆదాయం ఇతనికి రావాలంటే 941 సంవత్సరాలు పనిచేయాలి. అయితే ఏంటి అసలు ప్రభుత్వం ఎందుకు, మరి ప్రభుత్వం కూడా నీతి ఆయోగ్ కూడా అదే చెప్తుంది, పేదరికం తగ్గిందని చెప్తుంది, వరల్డ్ బ్యాంక్ తగ్గిందని చెప్తుంది. మనకు వాస్తవాలేమో విభిన్నంగా ఉన్నాయి. ఉపాధి కల్పన లేదు, ఉద్యోగాలు లేవు, గౌరవప్రదమైన ఉపాధులు లేవు, విద్య వైద్యం కార్పొరేటీకరించబడింది, విద్య అందుబాటులో లేదు, వైద్యం అందుబాటులో లేదు మొత్తం. తర్వాత పెట్రోల్ ధర అయితే కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కూడా పెరుగుతున్నది. వంట గ్యాస్ పెరిగి గవర్నమెంట్ ఇప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పేది ఏంటంటే ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్ ఇవ్వట్లేదు, క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తుంది పేదవాళ్ళకి, గ్యాస్ తీసుకుంటే అయితే గ్యాస్ ఇవ్వడం వల్ల వీళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినట్టు కాదు. ఎందుకంటే అసలు ఇప్పుడు వంట గ్యాస్ తప్ప వేరే ప్రత్యామ్నాయమే వంట చేసుకోవడానికి వంట చెరుకు కానీ ఇంకేమీ లేవు. ఎందుకంటే అడవులన్నీ విధ్వంసం చేశారు. వంట చెరుకు దొరికే ప్రశ్న లేదు, కిరోసిన్ దొరికే ప్రశ్న లేదు, వంట గ్యాస్ తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు వంట గ్యాస్ ధర ఎంత ఉందంటే 1000 రూపాయలు ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, వరల్డ్ బ్యాంక్ సూచనల ప్రకారం మన ప్రభుత్వం మార్చుకున్న విధానం ఏంటి అనంటే 1000 రూపాయలు మీరు ముందు పే చేసి మీరు గ్యాస్ తీసుకోండి, తర్వాత మేము మీకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తాం. చాలా అధ్యయనాలు, చాలా సీరియస్ స్టడీస్ చెప్పినాయి. కొన్ని ఊర్లకే క్యాష్ ట్రాన్స్ఫర్స్ లేవు. క్యాష్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా కొంత భాగమే 20%, 10% చేస్తారు. అయినా కూడా వాళ్ళు అనేది ఏంటి అంటే పేద కుటుంబాలలో గ్యాస్ కొనడానికి మొట్టమొదటనే 1000 రూపాయలు పెట్టే స్తోమత ఉంటుందా, అది అప్పు చేయకుండా నడుస్తుందా? అప్పు చేయకుండా గ్యాస్ కొనుక్కుంటారా? గ్యాస్ లేకపోతే వంట చేస్తారా? తర్వాత పెట్రోల్, డీజిల్ మీద విపరీతంగా రాబడొస్తుంది ప్రభుత్వానికి. కనుక మాకు బాగా రాబడొస్తుంది, పేదల నుంచి వస్తుంది, పేదరికం తగ్గిపోయిందని ప్రభుత్వం చెప్తుంది. కానీ పెట్రోల్, డీజిల్ ఏమైపోయింది అని అంటే అది అత్యవసరమైన వస్తువు అయిపోయింది సామాన్య జనానికి. ఎందుకు అని అంటే నేను ఇప్పుడు మన ఇంటి ముందర చూసుకుంటాం కదా, ఉల్లిగడ్డలు, అల్లం అమ్మేటోళ్ళు కూడా మోపెడు పట్టుకుంటారు కదా, చీపురు గట్టలు అమ్మేటోళ్ళు కూడా మోపెడు మీద వస్తారు కదా. అంటే వాళ్ళకు డీజిల్, పెట్రోల్ లేకుండా వాడు అమ్ముకోలేరు కదా. అంటే కష్టపు బతకాలన్నా కూడా వాడికి పెట్రోల్ కొనాల్సిందే, డీజిల్ కొనాల్సిందే, జిఎస్టీ కట్టాల్సిందే. ఎందుకంటే జిఎస్టీ కూడా ఏంటిది అని అంటే మొత్తం వినియోగదారుని మీదనే భారం వేస్తున్నది. వినియోగదారుని మీదనే భారం, పెట్టుబడిదారు మీద లేదా అమ్మకందారు మీద ఎటువంటి భారం ఉండదు. కేవలం మనమే కడతాం, వినియోగదారులమే ట్యాక్స్ కడతాం. ఈ ట్యాక్స్ బాగా కలెక్ట్ అయింది అని అంటే అది గొప్ప విషయం కాదు. మనం ఎంత అరిగోసపడి కడతానమో, ఎంత బాధపడి కడతానమో, ఏడ్చుకుంటూ కడతానమో, సావలేక బ్రతుకుంటా కడతానో తెలియదు కదా. మనం కడుతున్నాం, కట్టాల్సిందే, ఆప్షన్ లేదు. ఆ వస్తువు కొనుక్కోవాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే. అయితే గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటి అంటే పేదరికం తగ్గించాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి, వ్యవసాయ సంక్షోభాన్ని నిర్మూలించాలి, లేదా గ్రామాలను బాగుపరచాలి. ఇవన్నీ లేవండి. ఎందుకంటే 2019-20 బడ్జెట్లోనే, కేంద్ర బడ్జెట్లోనే ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా ఏం చెప్పింది అని అంటే 2025 అంటే ప్రస్తుతం ఈ సంవత్సరంలో ఏం కావాలి అని అంటే భారతదేశపు ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ విలువ గల ఆర్థిక వ్యవస్థగా రూపొందించటమే మా లక్ష్యం అన్నారు. $5 ట్రిలియన్ వ్యవస్థ అంటే చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ కదా, చాలా పెద్ద విలువ, చాలా హయ్యర్ లెవెల్లో ఉంది, ఎక్కువ స్థాయిలో ఉంది కదా. అయితే నేనేమనుకున్నా అంటే దీంతో ప్రజల జీవన ప్రమాణాలన్నీ బాగైతాయి, ప్రజల జీవితాలు బాగుంటాయి, ప్రజలు మంచి జీవన సంక్షోభం నుంచి బయటపడతారు. అది లక్ష్యమేమో మరి ఇంత ఉన్నతమైన ఈ పెద్ద స్థాయిలో ఆర్థిక వ్యవస్థను తయారు చేయడం అంటే అని అనుకున్నా. కానీ నెక్స్ట్ ఏం చెప్పిందంటే ఆర్థిక మంత్రి, ఈ లక్ష్యం ఏంటి అని అంటే 2025 నాటికి భారతదేశంలో కుబేరుల సంఖ్యను 3 రెట్లు పెంచడం లక్ష్యం. భారతదేశంలో బిలియనీర్ సంఖ్యను 3 రెట్లు పెంచాలని లక్ష్యం. అంటే ఎక్కడ కూడా సామాన్య ప్రజల బ్రతుకుల గురించి, బ్రతుకు తెరువుల గురించి, ఉపాధుల గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. తర్వాత గత 20 సంవత్సరాల నుంచి కూడా, అంటే ముఖ్యంగా గ్లోబలైజేషన్ ప్రవేశించిన 90-91లో ప్రపంచీకరణ నూతన ఆర్థిక విధానం పేరిట భారతదేశంలో ప్రవేశించింది. కానీ గత 20 సంవత్సరాల నుంచి అది స్థిరపడి బలపడ్డ తర్వాత మన దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి తీరు ఏంటి అంటే ఉద్యోగ రహిత జాబ్ లెస్ గ్రోత్ అంటే ఈ గ్రోత్ వల్ల ఉపాధి కల్పన లేదు, ఉద్యోగ కల్పన లేదు.
అయితే ఉద్యోగ కల్పన లేని, అంటే ఉద్యోగ కల్పన లేదంటే ఉపాధులు లేకపోతే ఇంక్లూజివ్ గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. కానీ ఇక్కడ ఏంటి, ఉద్యోగాలే లేనటువంటి అభివృద్ధి నడుస్తున్నది గత 20 సంవత్సరాల నుంచి. అది గ్రాడ్యువల్ గా ఏం మారింది అని అంటే జాబ్ లాస్ గ్రోత్. జాబ్ లాస్ గ్రోత్ అంటే ఉద్యోగ రహిత అంటే ఉన్నది ఉన్నట్టు ఉంటాయి కదా ఉద్యోగాలు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు 100 మందికి ఉద్యోగాలు ఉన్నాయంటే 100 మందికి ఉద్యోగాలు ఉంటాయి కనీసం. జాబ్ లాస్ గ్రోత్ అంటే కొత్త ఏమేమి క్రియేట్ కాలే. ఇప్పుడు జాబ్ లెస్ గ్రోత్ అంటే, జాబ్ లాస్ గ్రోత్ ఏమైనట్టంటే గత సంవత్సరం 100 ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 70 అవుతాయి, వచ్చే సంవత్సరం 50 అవుతాయి. అంటే జాబ్ లాస్ గ్రోత్ కు షిఫ్ట్ అయిన మనం జాబ్ లెస్ గ్రోత్ నుంచి. ఇది ఒక దుర్మార్గమైనటువంటి అభివృద్ధి పథంలో మనం ఉన్నాము. ఎందుకంటే గవర్నమెంట్ నియోలిబరల్ పాలసీస్ అని అంటున్నాం. ఈ పాలసీస్ ఏంటి అంటే ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలు. దీనిలో ఎప్పుడు కూడా ఏం చేస్తారు అని అంటే కార్పొరేట్లకు లాభాలు రావడానికి ఏం చేయాలి, కార్పొరేట్ల లాభాలు పెంచడానికి ఏం చేయాలి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏం చేయాలి, భూములను ఉచితంగా ఇవ్వడం. ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా వైద్య రంగ హాస్పిటల్స్ కడతారు, హాస్పిటల్స్ లేదా కాలేజీలో కడతారు అనుకోండి, వాళ్లకు 999 సంవత్సరాలకి మన దేశ ల్యాండ్ ఎంత స్కేర్స్ కదా, ఈ ల్యాండ్ ను 999 అంటే 1000 సంవత్సరాలకు లీజుకి ఇస్తున్నారు అడ్డగోలుగా, చీప్ గా. వీళ్ళందరినీ 999 ఎకరాలు ఇవ్వాలి అని అంటే 999 1000 సంవత్సరాలకు ఇవ్వాలి అని అంటే మళ్ళీ పెద్ద ఎత్తున భారీ స్థాయిలో కదా ఈ సంస్థలను ఉండేది. కనుక ఏంటి, ఊళ్ళను ఖాళీ చేస్తారు. ఊళ్ళు ఖాళీ చేసి డెవలప్మెంట్ అంటారు. ఇది డెవలప్మెంట్ ఏంటంటే పెద్ద హాస్పిటల్ పడుతుంది, పెద్ద కాలేజ్ పడుతున్నది, చాలా విదేశీ పెట్టుబడులు వచ్చి విదేశీయులను ఆకర్షించేటువంటి చాలా ఉన్నతమైన ఆడంబరంగా భారీగా కనపడేటువంటి ఇన్స్టిట్యూషన్స్ పడుతున్నాయి అని చెప్పి మెజారిటీ ప్రజలను ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళగొడుతున్నారు కదా. వాళ్ళంతా ఇక్కడ నల్లమల మీద అప్పుడు పోరాటం కూడా జరిగింది కదా మన తెలంగాణలో. నల్లమలను ఆక్రమించుకుంటే వాళ్ళందరూ ఎక్కడ బతకాలి, ఆదివాసీలోని. ఇవి ఏంటంటే అభివృద్ధి పేరిట లేదా రోడ్ల పేరిట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట, ఖనిజాల పేరిట రకరకాలుగా ఊళ్ళను విధ్వంసం చేసి వెళ్ళగొడుతున్నారు. సెజ్ల పేరిట ఎన్ని ఊళ్ళు ఖాళీ చేయించిండ్రు. ఆ సెజ్ల మీద అయితే విపరీతంగా ల్యాండ్ గ్రాబింగ్ పాలసీ అండ్ పెద్ద స్కామ్ అది. ల్యాండ్ గ్రాబ్ చేసి ఏం చేసిండ్రు, సెజ్లుగా కన్స్ట్రక్ట్ చేసిండ్రా, ఇండస్ట్రీస్ వచ్చినాయా, ఉపాధులు వచ్చినాయా అంటే ఏవీ లేవు. ఉపాధులు లేవు, ఇండస్ట్రీస్ రాలేదు, FDI రాలేదు, ఏది రాలేదు. కానీ ప్రజలు భూములు కోల్పోయిండ్రు కదా. అయితే ఆ భూములు ఖాళీగా వేస్ట్గా ఉన్నాయి కనుక ఇప్పుడు రైతులు పోరాటం చేస్తున్నారు, మాకు భూములన్నీ ఇవ్వండి, మా భూములే కదా మీరు తీసుకున్నది, అది ఎటు వాడట్లేదు, మాకు ఇవ్వండి అంటే లేదు అది రియల్ ఎస్టేట్గా వాడుకుంటున్నారు, లేదా పెద్ద పెద్ద మాల్స్ ఇంకేదో కట్టుకోవడానికి వాడుకుంటున్నారు. అంటే మనకు ఎంప్లాయ్మెంట్ జాబ్ లెస్ గ్రోత్ కాస్త జాబ్ లాస్ గ్రోత్ అయింది, ఉపాధులు పోయినాయి. ఇంకొక వైపు ఏంటి, పబ్లిక్ సెక్టర్ మొత్తం ప్రైవేటైజ్ అవుతున్నది కనుక ఉపాధులు ఒక గ్యారంటీ ఉన్న ఉపాధులు లేవు. మొత్తం అన్ని రంగాలు కూడా కార్పొరేటైజ్ అవుతున్నాయి కదా. మీకు అవుట్ సోర్సింగ్, ఆఖరికి మిలిటరీ కూడా కదా అగ్నివీర్ అని చెప్పి తీసుకొచ్చిండ్రు. 4 ఏళ్లు పనిచేసి మీరు బయటకు వెళ్ళిపోండి. ఎంత అంటే మిలిటరీలో పనిచేయాలంటే చాలా పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఉంటుంది కదా. ఇంత పర్ఫెక్ట్ ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళు 4 ఏళ్ల తర్వాత బయటికి పోయి ఏం చేయాలంటే ఈ కార్పొరేట్ శక్తులకు వాళ్ళ సంపదను కాపాడడానికి సెక్యూరిటీ గార్డ్ లాగా ఉండాలన్నట్టు. అంతే కదా అక్కడ అర్థం. వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ పెట్టిండు కానీ ఏమన్నా మారిందా? ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు. ఇంకొక వైపు ఏంటి, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కదా. మీరు నిత్యావసర వస్తువుల ధరలే గతంలో ఉన్నట్టు ఇప్పుడు ఉన్నాయా అంటే 2 ఏళ్ల క్రితం ఇప్పుడు చూడండి, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఉపాధులేమో లేవు, జీతాలేమో రావు. కనుక మీకు యూత్ మిస్లీడ్ అవుతారు. అంటే పేదరికము ఎంత దుర్మార్గంగా పెరిగిపోతుంది, అసమానతలు బాగా తీవ్రమవుతున్నాయి, ఉపాధులు లేవు, గౌరవప్రదమైన ఉపాధుల మాటే లేదు, శ్రామికులకు ఎటువంటి హక్కులు లేవు. తర్వాత ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పాలి, నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉంది అంటే గిగ్ వర్కర్సే కాదు, లాస్ట్ ఇయర్ అంటే పాలస్తీనా మీద ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఇజ్రాయెల్ చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా ఏమి సేఫ్ కాదు కదా, యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కదా. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే సడన్ గా లాస్ట్ ఇయర్ ఏం అనౌన్స్ చేసిందంటే పాలస్తీనా వాళ్ళు ఇజ్రాయెల్కు పోయి కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే కూలినాలి చేసుకొని బతుకుతారు, పేదరికంలో ఉన్నారు కనుక కూలినాలి చేసుకొని బతుకుతారు. వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఏమన్నదంటే మేము ముస్లిమ్స్ ని కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కూలినాలికి కూడా వాళ్ళని పనులకు తీసుకోమన్నారు.
తీసుకోమనంటే మనది చాలా హిందువులకు చాలా మేలు చేసేటువంటి ప్రభుత్వాలు చాలా మంచి చేస్తున్నాయి కదా. మరి హర్యానా నుంచి గుజరాత్ నుంచి హిందూ యువత చాలా మంది ఇజ్రాయెల్కి కూలినాలు చేసుకోవడానికి వీసాలు తీసుకొని పోయిండ్రు కదా, పెద్ద ఎత్తున పోయిండ్రు. అయితే దీని మీద కొంతమంది రిపోర్టర్స్ అడిగిండ్రు, అక్కడ రిస్క్ ఉంది కదా యుద్ధం అంటే, మీరు పోయేదేమన్నా పెద్ద ఆఫీసర్లా, కూలినాలు చేసుకోవడానికి పోతున్నారు, కూలి పనులు చేసుకోవడానికి పోతున్నారు, మీకు సేఫ్టీ ఉండదు కదా, మీరు ఎందుకు ఇజ్రాయెల్ లాంటి క్రిటికల్గా యుద్ధ వాతావరణం ఉన్న చోటుకి ఎందుకు పోతున్నారు అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ ఉంటే ఆకలితో చేస్తాం, అక్కడికి పోతే కనీసం ఆకలితో చావం కదా, యుద్ధంలో చేస్తాం. అంటే ఆకలి సమస్య ఎంత తీవ్రంగా ఉంది. తర్వాత లాస్ట్ ఇయర్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏం చెప్పింది అని అంటే, వీళ్ళు ఏం సమస్య లేదంటున్నారు కదా, పేదరికం తగ్గిపోయింది అన్నారు కదా. పేదరికం తగ్గిపోతే మరి ఆకలి సమస్య ఉండదు కదా. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏం చెప్తుంది అని అంటే, భారతదేశం ఆకలి సమస్యలో చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉందన్నది. 127 దేశాల్లో మన స్థానం 105. 127 దేశాల్లో మన స్థానం 105. తర్వాత ఎంత దయనీయంగా ఉంది అని అంటే, చాలా రిస్క్లో ఉంది భారతదేశం అని చెప్పి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చెప్తుంది. తర్వాత గవర్నమెంట్ చెప్పే దాంట్లోనే కాంట్రడిక్షన్స్ కనుక చూసినట్లయితే, ఒకవైపు నీతి ఆయోగ్ ఏం చెప్తుంది, పేదరికపు రేఖకు తక్కువ ఉన్న వాళ్ళు, దారిద్ర్య రేఖకు తక్కువ ఉన్న వాళ్ళు, బిలో ద పావర్టీ లైన్ అంటారు, వాళ్ళు 20% ఉన్నదని నీతి ఆయోగ్ చెప్తుంది. చెప్పితే మళ్ళీ గవర్నమెంట్ లెక్కలే ఏం చెప్తాయి అంటే, ఆహార భద్రతా చట్టం వచ్చింది కదా 2013లో, మనకు ఆహార భద్రత అందరికీ కల్పించాలి కనీసం అనే దానికి ఓ చట్టం చేసిండ్రు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, ఆహార భద్రత చట్టం పరిధిలోకి భారతదేశంలో 67% ప్రజలు వస్తారంటది. 67% ప్రజలు ఆహార భద్రత చట్టంలోకి వచ్చినాక 20% బిలో ది పావర్టీ లైన్ ఎట్లుంటుంది. తర్వాత కోవిడ్ వచ్చినప్పటి నుంచి అంటే 2019 నుంచి కూడా 2019-20 బడ్జెట్ నుంచి కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, బడ్జెట్లో ప్రతి సంవత్సరం 81 కోట్ల మందికి, 81 కోట్ల మంది అంటే మోర్ దాన్ 50% ఆఫ్ అవర్ పాపులేషన్ వాళ్ళు బిలో ది పావర్టీ లైన్ ఉంది కనుక వాళ్ళకు ఫ్రీ రేషన్ ఇస్తున్నాము. మొన్న బడ్జెట్లో కూడా 2025-26 బడ్జెట్ ఉంది కదా, ఈ బడ్జెట్లో కూడా ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, 81 కోట్ల మందికి 81 crores ఆఫ్ పాపులేషన్కి ఫ్రీ రేషన్ ఇస్తున్నాము. ఫ్రీ రేషన్ అంటే 81 crores బిలో ది పావర్టీ లైన్ వాళ్ళకి కదా ఫ్రీ రేషన్ ఇచ్చేది. మరి ఫ్రీ రేషన్ ఇచ్చేది 81 అంటే మోర్ దాన్ 50% బిలో ది పావర్టీ లైన్ ఉన్నట్టే కదా, దారిద్ర్యంలో బతుకుతున్నట్టే కదా, ఆకలి సమస్యతో ఉన్నట్లే కదా. మళ్ళీ వరల్డ్ బ్యాంక్ లేదని చెప్తుంది, నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో వాళ్ళు అట్లే చెప్తారు. ఇది పెద్ద కాంట్రడిక్షన్ కదా. అంటే వాస్తవానికి ప్రజలు చాలా దుర్భరంగా బతుకుతున్నారు. ఇంకొక అంశం కూడా చెప్పాలి ఇక్కడ. 4-5 ఏళ్ల క్రితం అనుకుంటా ఈ గవర్నమెంట్ ఏమో ఎప్పుడు కూడా పేదరికం తగ్గిపోయింది 20%, 15%, 2%, ఎక్స్ట్రీమ్ పావర్టీ తగ్గిపోయింది ఇవి చెప్తా ఉండదు కదా. గవర్నమెంట్ చెప్తుంది, వీళ్ళకు మద్దతుగా వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. అయితే ఎన్ఎస్ఎస్ ఏం చేసిందంటే, పేదరికం ఉందా లేదా పక్కకు పెట్టండి, ఇది ఇంత 20% ఉందనుకోండి, వాళ్ళు ఇంకొక 2 అంశాలు తీసుకున్నారండి, సర్వే చేసిండ్రు. 2 అంశాలు ఏంటి అంటే, ఒకటి మాల్ న్యూట్రిషన్ వల్ల అంటే పౌష్టికాహార లోపం వల్ల ఒక ఇంట్లో డిఫార్మిటీస్ ఉన్న పిల్లలు ఒక్కరున్నా కూడా ఆ కుటుంబాన్ని లెక్కకు తీసుకుంటారు. తర్వాత క్రానిక్ ఎనర్జీ డెఫిషియన్సీ ఆఫ్ ఉమెన్, మహిళల్లో ఎనర్జీ డెఫిషియన్సీ అంటే పౌష్టికాహారం లేకపోవడం వల్ల శక్తిహీనత, రక్తహీనత ఇవన్నిటితో సఫర్ అయ్యే మహిళలు కనుక ఉన్నట్లయితే ఆ కుటుంబాలను తీసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే, గ్రామాలలో పేదరికంలో ఉన్నవాళ్ళు 80% కుటుంబాలు వాళ్ళు ఏం తీసుకున్నారు, పౌష్టికాహార లోపం వల్ల మహిళల్లో రక్తహీనత, శక్తిహీనత, పిల్లలేమో ఎదగకపోవడం, పిల్లలు ఎత్తుకు దగ్గ బరువు దగ్గ ఎత్తు లేకపోవడం, ఒక డిస్టార్షన్ ఉండడం, వక్రీకరణ ఉండడం. ఈ 2 అంశాలు తీసుకుంటే వాళ్ళు ఏం చెప్పిండ్రు, గ్రామీణ ప్రాంతాల్లో 80% మంది పేదరికంలో ఉన్నారు, పట్టణ ప్రాంతంలో 57% మంది పేదరికంలో ఉన్నారు. అంటే ఈ 2 అంశాలు తీసుకుంటేనే ఆక్స్ఫామ్ నివేదిక ఏం చెప్తుంది అని అంటే, భారతదేశంలో వల్నరబుల్ కండిషన్స్లో పనిచేస్తున్నారు. వల్నరబుల్ కండిషన్స్ అంటే దుర్భరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు కనుక ఈ దుర్భరత్వాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉందని హెచ్చరిస్తూ ఉంటే, దుర్భరమైన పరిస్థితుల్లో లేవు అందరు బాగున్నారని చెప్తే ఎట్లా? ఇప్పుడు గ్లోబల్ వాల్యూ చైన్కి లింక్ చేయడం మొన్న బడ్జెట్లో కూడా చెప్తున్నారు. గ్లోబల్ వాల్యూ చైన్కి లింక్ అయితే మన స్థితి అంతా బాగుపడుతుంది అని చెప్తున్నారు కదా. మనం పేదరికం నుంచి బయటకు వస్తాం, మనకు మంచి జీవితాలు వస్తాయని చెప్తున్నారు కదా. అయితే గ్లోబల్ వాల్యూ చైన్కి లింక్ అయ్యేటివన్నీ ఏంటంటే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అంటాం కదా, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అంటే ఎవరింట్లో వాళ్ళే పనిచేస్తారు.
ఎవరింట్లో వాళ్ళే ఏం ఉత్పత్తి చేస్తారో అది దేనికి లింక్ అవుతుందో తెలియదు. ఏజెంట్స్ ఏది చెప్తే పని చేస్తారు. ఏజెంట్స్ ద్వారా చివరికి అనేది గ్లోబల్ వాల్యూ చైన్కే పోతుంది. కానీ వీళ్ళ పరిస్థితి దుర్భరమే. వీళ్ళింట్లే వీళ్ళు ఇల్లు కురుస్తూ ఉంటుంది కావచ్చు, ఎండొస్తూ ఉంటుంది కావచ్చు, కూలిపోయిన గోడలే కావచ్చు, వీళ్ళు కూర్చోడానికి సరిగ్గా లేదు కావచ్చు, తినడానికి తిండి లేదు కావచ్చు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు పనిచేస్తారు. పనిచేసి గ్లోబల్ వాల్యూ చైన్తో లింక్ అయింది. వీళ్ళ జీవితాలు ఎక్కడ బాగుపడ్డాయి? ఇంకా దుర్భరమైంది కదా. అంటే ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మెజారిటీ ప్రజలు బ్రతుకుతున్నటువంటి సందర్భం. నేను ఇందాకే చెప్పాను, 50% అంటే లోయర్ 50% పాపులేషను వాళ్ళ మొత్తం భారతదేశంలో ఆదాయంలో వాటా 6.9కి మించలేదు. ఏది 2002 నుంచి కూడా అదే పరిస్థితి ఉంది కదా. తర్వాత దీనికి తోడు మనకు గ్లోబలైజేషన్ రాకముందు, ప్రపంచీకరణ భారతదేశంలోకి ప్రవేశించకముందు ఉచిత విద్య కదా. యూనివర్సిటీ కాదు, మెడిసిన్ కాదు, ఇంజనీరింగ్ కాదు, ఏదైనా కూడా గవర్నమెంట్ కాలేజీలే కదా. మనకు ఉచిత విద్య దొరికింది కదా, అందరికీ విద్య అందుబాటులో ఉండేది కదా. అయితే అట్లాంటిది ఇప్పుడు మనకు విద్యను చిన్నప్పటి నుంచి ఎదురుగా స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎల్కేజీకి కూడా 50,000 లక్ష ఇవ్వాలి. అంటే ఎంత లోయర్ లెవెల్ చదువు కంటే కూడా ఈ చదువులకు అప్పుడు పేదవాళ్ళకి అందుబాటులోకి వస్తాయా? గవర్నమెంట్ స్కూళ్ళేమో క్లోజ్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ నేను ఎంఏలో ఉన్నప్పుడు అంటే 70s 80s వరకు, అంటే 90లో కదా ఇదంతా వచ్చింది, దాదాపు 80s ఎండింగ్ వరకు కూడా ఎంజీఎంఏ మొత్తం అందరి అవసరాలు తీర్చేది కదా. అందరి ఆరోగ్య అవసరాలకి ఎంజీఎంఏ ఉండేది. అయితే ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, మంత్రి కావచ్చు, కూలివాడు కావచ్చు, ఎవరైనా కూడా ఎంజీఎంకి పోయినారు. డాక్టర్లు అట్లే అందరికీ ఈక్వల్ ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు కదా. దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాల్సింది పోయి దాన్ని డిటీరియేట్ చేసి మొత్తం కార్పొరేట్ హాస్పిటల్స్ తప్పితే మార్గం లేదు. కార్పొరేట్ హాస్పిటల్కి కూడా ఊర్లో ఉన్న ఆర్ఎంపీలు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని డైరెక్ట్ చేస్తారు, ఇక్కడ తీసుకొస్తారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. పేదరికం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక చాలా సీరియస్ అధ్యయనాలు ఏం చెప్పినాయి అంటే, అవుట్ ఆఫ్ పాకెట్ అంటే హెల్త్ గురించి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ బాగా పెరిగిపోతున్నది. అంటే జేబుల నుంచి పెట్టుకోవాలి మనం. ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు, మనం ఉచితంగా దొరికే ముచ్చటే లేదు. కనుక మనం జేబుల నుంచి పెట్టుకునే ఖర్చు వల్ల సంవత్సరానికి 63 మిలియన్ల మంది పేదరికంలోకి నెట్టబడుతున్నారు. 63 మిలియన్ల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, సంవత్సరానికి పేదరికంలోకి నెట్టబడుతున్నారు. అంటే పేదరికంలో ఉండే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. మనది పూర్తిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్స్క్లూజివ్ గ్రోత్ అని అంటే అభివృద్ధి క్రమం నుంచి మెజారిటీ ప్రజలని బయటికి నెట్టివేసేటువంటి పరిస్థితి మనకుంది. నయా ఉదారవాద విధానాల వల్ల, అంటే ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాల వల్ల అభివృద్ధి క్రమం నుంచి మెజారిటీ ప్రజలను బయటికి నెట్టివేసే పరిస్థితి రోజు రోజుకు తీవ్రమవుతున్నది. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. మొన్న కరోనా పీరియడ్లనైతే మందు లేని, ట్రీట్మెంట్ లేని వైద్యానికి ఇళ్ళు అమ్ముకున్నారు మధ్యతరగతి వాళ్ళు. లోయర్ క్లాస్ అయితే అసలు ట్రీట్మెంట్కి పోడు బంద్ చేసిండ్రు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే పోవాలి, అక్కడ చస్తారా, గుట్టలు రాసులు శవాలని దానం చేసిండ్రు. చేసి ఎవరు చావలేదన్నారు ఇంకా పైనుంచి. అంటే ఒక దుర్మార్గమైనటువంటి, ఒక సంక్లిష్టమైనటువంటి, సంక్షుభితమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఏర్పడలేదా? ఇట్లా ఉన్నప్పుడు, ఇంత క్రిటికల్గా పరిస్థితి ఉన్నప్పుడు అంటే యూత్ మిస్లీడ్ అవుతారా కారా? మనకు పేదరికం పెరిగి, అసమానతలు పెరిగి, ఒక గ్యారంటీ లేని జీవితాలు, ఇంకొక వైపేమో ఆడంబరాలు, ధరల పెరుగుదల, ఆడంబరాలు చాలా ఎట్లా అంటే అట్టహాసంగా ఆడంబరంగా జీవించాలి అనేటువంటి బాగా అట్రాక్టివ్గా వస్తువులు కనిపిస్తాయి. మనకేమో ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. కనుక యువత బాగా మిస్లీడ్ అవుతున్నారు. ఒకవైపేమో మీకు స్త్రీ పురుష అసమానతలు పెరుగుతున్నాయి, కులం, మతం, ప్రాంతం, అన్ని రకాల అసమానతలు పెరుగుతున్నాయి. మొన్న రీసెంట్గా అంటే పేపర్లో చూసిన విషయమే చెప్తున్నా, వైజాగ్లో అనుకుంటా ఈ గిగ్ వర్కర్, ఇది జొమాటో ఇవి సప్లై చేస్తారు కదా ఫుడ్ను, జొమాటోనో స్విగ్గీనో, అక్కడి నుంచి ఫుడ్ తీసుకుపోయి బ్రదర్ తీసుకో అని ఆ ఫ్లాట్ ఓనరు నన్ను బ్రదర్ అంటవా, నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని చెప్పి మెత్తగుట్టిండు. అంటే చూడండి ఎంత దయనీయమైన పరిస్థితి ఉంది. గిగ్ వర్కర్స్ మీరేంటిది, మీ స్థాయి, మీరు మనుషులు అసలు అనే పరిస్థితి ఉంది కదా. ఇవాళ పేదరికం తగ్గిపోయింది. ఆ పేదరికం ఎక్కడ తగ్గింది, ఎవరికి తగ్గింది? ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడున్నటువంటి ఈ దోపిడీ వ్యవస్థ, పెట్టుబడిదారు వ్యవస్థ ఏదైతే ఉందో ఇది సమాంతరంగా మీకు క్రిమినల్ వరల్డ్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. డ్రగ్స్ కావచ్చు, లేదా ఆడపిల్లలను కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదీ స్కామే. లిక్కర్ నుంచి మొదలు పెడితే ప్రతిదీ స్కామే, ప్రతిదీ ఇదే అయిపోతుంది. కనుక యూత్ని ఇందులో ట్రాప్ చేయడం కూడా ఎక్కువైపోతుంది. పేదరికంలో ఉన్న యువత
వాళ్ళకి ఏం ఆప్షన్ లేదు కదా, నీకు మంచి జీవితం వస్తుంది నువ్వు. అందుకనే చూడండి ఇప్పుడు డ్రగ్స్ గురించి పెద్ద పెద్ద ఎత్తున మనకు ప్రచారాలు టీవీలో వస్తాయి కదా, ఎవరు పట్టుబడతారు? అటు ఇటు అందించే పిల్లలు. అటు ఇటు ఎవరు అందిస్తారు? వాడు అదే అందించే స్థాయిలోనే ఉన్నాడు కదా, వాడు బెగ్గర్లాగా బతికే పరిస్థితే కదా, దయనీయమైన బతికే కదా. మరి వీడిని పట్టుకొని మేము పట్టుకున్నాం అని అంటారు. వీళ్ళు ఎవరు ఇట్లా ట్రాప్లో పడేసి వీళ్ళు ఈ పని చేస్తున్నారు? ఆడపిల్లలేమో ఈ లగ్జూరియస్ లైఫ్కి అట్రాక్ట్ అయ్యో ఏదన్నా చేస్తే వాళ్ళని రెడ్ లైట్ ఏరియాకి తీసుకుపోవడం, ట్రాప్ చేయడము, హానీ ట్రాప్, ఇంకా దేనో రకరకాలుగా వాళ్ళని వాడుకోవడము. ఇంత దుర్మార్గమైనటువంటి అంటే క్రిమినల్ వరల్డ్ కూడా పెరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే పేదరికం తీవ్రం కావడమే. పేదరికం తీవ్రం కావడం వల్లనే మొత్తం అంటే ఒక్కొక్కసారి నాకు అసలు చాలా భయం వేస్తుంది. అంటే నేను నిజానికి 80s మనకు వరంగల్లో ఉద్యమ వాతావరణం ఉన్నది. కాకతీయ యూనివర్సిటీ అంటే కార్ల్ మార్క్స్ యూనివర్సిటీ అనుకుందరు. ఆ ఉద్యమ వాతావరణం ఉంది కనుక నేనేమనుకున్నానంటే నేను 2014లో రిటైర్ అయినా. నేను రిటైర్ అయ్యే నాటికి దేశం ఒక ఉన్నతమైన సామాజిక పరిస్థితులు ఏర్పడే ఒక ఉన్నతమైన అంటే దోపిడీ లేని సమాజం రాదు, కానీ కనీసం ఆ దిశగా మనం మూవ్ కావడం మొదలైద్దేమో అనుకుంటే 1990లో ఉప్పెనలాగా వచ్చినటువంటి గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో మొత్తం డిస్టార్ట్ చేసింది. మొత్తం దేశాన్ని ఎంత విధ్వంసం చేసిందంటే మెజారిటీ ప్రజల జీవితాలని విధ్వంసం చేసింది. కనుక యువత ఏంటిదేనంటే క్రిమినల్ వరల్డ్లో ట్రాప్ అవుతున్నారు, వాళ్ళు క్రిమినల్ వరల్డ్లో బలవుతున్నారు. అంటే ఇంట్లో ట్రాప్ అయిన తర్వాత యూత్ అంతా దాని నుంచి బయటకు ఎట్లా రావాలి? అసలు తర్వాత వాళ్ళకి చైతన్యం ఉందా అంటే శ్రామిక వర్గ చైతన్యం కానీ అసలు మానవ చైతన్యం కూడా ఉండట్లేదు కదా యూత్కి. ఇప్పుడు మనం ఏమన్నా మంచి మాటలు చెప్తే కూడా ఇది అంతా అవుట్డేటెడ్, ఇక మీరు ఏదో చెప్తాను కానీ అట్లా కాదులేండి, బయట ఇట్లే బతుకుతాం. ఈ రకమైన ఒక దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దుర్మార్గమైన పరిస్థితికి కారణం ఏంటి అని అంటే అసమానతలు తీవ్రం కావడం, పేదరికం పెరగడం, ఉపాధులు లేకపోవడము, గౌరవప్రదమైన ఉపాధులు లేకపోవడం, ఆడంబరమైన జీవితాలు, ధరల పెరుగుదల. అంతెందుకు క్రిప్టో కరెన్సీ అనేది అయితే దొంగ కరెన్సీ కదా అది. దాని గురించి అమితాబ్ బచ్చన్ వీళ్ళంతా కూడా బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు. వాళ్ళు ఏం చెప్తారు అని అంటే ఆడంబరమైన జీవితాలు, ధరల పెరుగుదల, మీరు చాలా గొప్పగా జీవించాలంటే క్రిప్టో కరెన్సీ కొనుక్కోండి అని అంటారు కదా. అంటే మనని ఎట్లా మిస్లీడ్ చేస్తున్నారు చూడండి, ప్రజల్ని మొత్తం కూడా డిస్టార్ట్ చేస్తున్నారు. ఒక దుర్మార్గమైనటువంటి సమాజం అంటే పతనమవుతున్నటువంటి సమాజం ఆవిర్భవిస్తే అది శాశ్వతంగా ఉంటుందా? మనమందరం చైతన్యవంతం కావాలి కదా. చైతన్యవంతమై కనీసం ఈ పతనాన్ని ఆపాలి. పతనాన్ని ఆపడం చాలా కష్టం. ఎందుకంటే పతనం ఎట్లా అంటే గుట్ట మీద నుంచి కిందికి వరద ప్రవాహం సునామీలాగా వస్తుంది, పెద్ద వరద ప్రవాహం వస్తుంది. దాన్ని తట్టుకొని నిలబడి మనం పైకి పోవాలి, మనతో పాటు అందరినీ తీసుకుపోవాలంటే అది సింపుల్ విషయం కాదు. కానీ యువత, నేను మిమ్మల్ని అడుగుతున్న యూత్ని అంటున్నా ముఖ్యంగా, ఎందుకంటే మా మేము అనలైజ్ చేసి చెప్పగలమే కానీ మేము ఇప్పుడేమి ఫిజికల్గానైతే చేయలేం కదా. కనుక యువత ఎటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలి, పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకోవాలి, ప్రజలందరూ గౌరవప్రదంగా బ్రతికేటువంటి సమాజాన్ని ఎట్లా నిర్మించుకోవాలి, అసమానతలు లేని సమాజాన్ని ఎట్లా నిర్మించుకోవాలి, ఏం చేయాలి అనేది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వరంగల్ జిందగీ ఈ దిశగా కృషి చేస్తుందని చెప్పి జనాన్ని చైతన్యవంతం చేయడంలో ఒక బాధ్యతగా చేస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను.